తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసినా మంచాన పడ్డ క్యాన్సర్ రోగులు కనిపిస్తున్నారు. 2 ఏళ్లుగా క్యాన్సర్ వేగంగా విజృంభిస్తూ ప్రజలను వణికిస్తోంది. పల్లెవాసులు క్యాన్సర్ కారణంగా మృతి చెందుతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. బలభద్రపురంలో క్యాన్సర్ కన్నీటి కథలపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్ వణికిస్తుందా? క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? ప్రజలు ఎందుకు భయాందోళన చెందుతున్నారు? గత 2 ఏళ్ల నుంచి కూడా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్తో మృతి చెందుతున్న, క్యాన్సర్తో మంచాన పడుతున్న అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో అధికార యంత్రాంగం కదిలిందా? అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు అనేది ప్రస్తుతం మనం బలభద్రపురం గ్రామంలో పర్యటించి క్యాన్సర్కు కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బలభద్రపురం గ్రామంలో ఇక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం దగ్గర ఉన్నాము. అంటే బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా అధికారులు కూడా బలభద్రపురం గ్రామంలో సర్వే చేస్తున్నారు. వైద్య బృందాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ కారణాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే కనుక సర్వే చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వైద్య బృందాలు కూడా ఇక్కడ ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం 32 వైద్య బృందాలు ఇక్కడ సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ బారిన పడిన కుటుంబాలకి సంబంధించి వాళ్ళ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒక కుటుంబంలో క్యాన్సర్ ఎంతమందికి ఉంది, క్యాన్సర్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, క్యాన్సర్తో మృతి చెందిన వాళ్ళ వివరాలు ఏంటి అనేది కూడా ఇక్కడ వైద్య బృందం 32 వైద్య బృందాలు కూడా సర్వే చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. సోమవారం కూడా ఇక్కడ ఒక ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ కూడా చేసేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో క్యాన్సర్ బారి నుంచి బలభద్రపురం గ్రామాన్ని కాపాడండి, ఇప్పటికే చాలా మంది క్యాన్సర్తో చనిపోయారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వెంటనే స్పందించడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం అంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం బలభద్రపురం గ్రామంలో మోహరించారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేస్తున్నారు. అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, ఎంతమంది చనిపోయారు, అసలు క్యాన్సర్కి సంబంధించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం గ్రామస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ బలభద్రపురం గ్రామానికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ క్యాన్సర్ మీకు ఉన్నది, ఏమనుకుంటున్నారు క్యాన్సర్కి సంబంధించి? మా బలభద్రపురం అయితే అండి పచ్చటి పొలాల మధ్యన గ్రామం అండి మాది. చాలా చక్కగా 5-6 సంవత్సరాల కిందట అయితే ఇక్కడ చాలా చక్కగా అందరూ ఆడుకుని పాడుకుని చాలా హుందాగా ఉండేవాళ్ళు అండి. 2-3 సంవత్సరాలు బట్టి చాలా భయంకరంగా ఒక క్యాన్సర్ అవ్వనివ్వండి, లేదా కిడ్నీ ప్రాబ్లం అవ్వనివ్వండి, మోకాళ్ళ నొప్పులు అవ్వనివ్వండి, చాలా దారుణంగా తయారైంది. రోజు ఉదయం మేము బయటకు లేచి బయటకు రావడం భయం వేస్తుందండి. చేతంటే ఎవరు ఏ వారు చెప్తారన్న భయం మా మనసులో చోటు చేసుకుంటుందండి. దీన్ని మా గ్రామస్తులంతా కలిపి మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తెలియజేసామండి. ఆయన వెంటనే స్పందించి అసెంబ్లీలో ప్రకటించడం, అలాగే మీ అధికారులందరూ వచ్చి ఇక్కడ చాలా చక్కగా చేస్తున్నారండి. దీన్ని కంట్రోల్ చేసి ఏ ఫ్యాక్టరీ అయితే దీన్ని ఇబ్బంది పడుతుందో వాళ్ళని చేత మాకు ఏమన్నా న్యాయం చేయించి మా గ్రామాన్ని కాపాడతారని చెప్పి కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, అంటే మీ బలభద్రపురం గ్రామం అంటే సుమారుగా 10,000 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామంలో ఒక్కసారిగా ఈ క్యాన్సర్ మహమ్మారి వణికించడం, సుమారుగా 200 మంది వరకు కూడా క్యాన్సర్ బారిన పడ్డారనేది కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ క్యాన్సర్ మీ గ్రామంలో ఉందనుకుంటున్నారు? సుమారు 10 సంవత్సరాల క్రితమే కెమికల్స్ ఫ్యాక్టరీల స్థాపన ఈ బలభద్రపురం గ్రామంలో స్థాపించడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రాసం ఇండస్ట్రీ అనే సంస్థను కూడా ప్రారంభించి అది అధిక అంచెలంచెలుగా ఆ ఫ్యాక్టరీ విస్తరించడం జరిగిందండి. దాని కారణంగా గ్రామంలో భూగర్భ జలాలు అంటడుగుపోవడమే కాకుండా భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోయాయని చెప్పి మా ప్రజలందరికీ కూడా భయాందోళనగా ఉందండి. ఎంచేదంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈ విషయమై మేము స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తేవడం, వారు అసెంబ్లీలో ప్రస్తావించడం, పర్యవసానంగా ఈరోజు జిల్లా వైద్యాధికారులందరూ కూడా కలెక్టర్ గారి సారథ్యంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందు మూలంగా మేము పత్రికాముఖంగా కోరుకునేది ఏంటంటే బలభద్రపురానికి ఒక తాగునీరు సౌకర్యం, సరైనటువంటి తాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నామండి.
ఎంచేదంటే మా ప్రజలందరికీ కూడా జల కాలుష్యం అయిందన్న అనుమానం బలభద్రపురం ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంది. దాని మూలంగా మాకందరికీ కూడా సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, గతంలో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగిందండి. అది మా గ్రామానికి నాయకులు ఎమ్మెల్యే గారితో చెప్పడం, అది అసెంబ్లీలో పెట్టడం జరిగిందండి. అది న్యాయం జరుగుతుందనే రెండు మూడు రోజుల్లో మాకు 20వ తారీఖుని అసెంబ్లీలో పెట్టడం జరిగిందండి. ఆ 23వ తారీఖుని ఇప్పుడు డోర్ టు డోర్ చేయడం జరుగుతుందండి. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం, ఏం చేయాలని కోరుకుంటున్నారు? మాకైతే కాలుష్యం మెయిన్ అండి, తర్వాత వాటర్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి. మా గ్రామానికి కాపాడాలని కోరుతున్నామండి. సార్ చెప్పండి, అంటే మీరు ఈ గ్రామానికి సంబంధించి 2 ఏళ్లుగా ఈ క్యాన్సర్ మహమ్మారి ఉంది. ఇక్కడ ప్రజలు క్యాన్సర్తో ఇప్పటికే చాలామంది చనిపోయారు అంటున్నారు, మంచాన పడ్డారు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావింతే కానీ ఎందుకు బయటకు రాలేదు? ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటున్నారు? అయితే వాటర్ పొల్యూషన్ జరిగింది అనేసి సుబ్బారెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. తద్వారా మేము ఆర్డీఎస్డబ్ల్యూ గారిని పిలిచి వాటర్ సర్వే టెస్ట్ పంపడం జరిగింది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాటర్లో ఉంది, ఇది మరి కొంచెం ఇబ్బందికరంగా ఉందని మేము చెప్పడం జరిగిందండి. అది మా సుబ్బారెడ్డి గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దాని ద్వారా ఇలాగ ఈరోజు ఈ క్యాంప్ జరగడానికి కారణం అవుతుంది. అంటే మీరు చెప్పండి, అంటే 2020 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి అప్పుడు ఎమ్మెల్యే పోరాటం చేశారు, మీరు అందరూ పోరాటం చేశారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మీకు ఈ సమస్య ఉందనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మీరు చెప్పిన ఎందుకు పట్టించుకోలేదు? మేము 14వ సంవత్సరంలోనే ఈ కర్మాగారం నిర్మాణాన్ని వ్యతిరేకించడం జరిగిందండి. సుమారు 400 మంది మీద నాతో సహితం 23 కేసులు పెట్టారండి. ఈ రోజు వరకు కూడా మేము కోర్టుల చుట్టూరు తిరుగుతూ ఉన్నాము. కానీ 14 to 19 సంవత్సరంలో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ఇటుక బెడ్ కూడా వేయకుండా మా ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం జరిగిందండి. కానీ పాదయాత్ర టైంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొల్లల మావిడాల్లో మీటింగ్ పెట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు సముద్ర తీరాన్ని పెట్టాలని చెప్పి హామీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు ఆయన చేతుల మీదుగా ఈ యొక్క ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఇది చాలా శోచనీయం. ఎంచేతంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ కార్యక్రమాన్ని అడ్డుకట్టలేకపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్గా ఉండి కూడా ఇవాళ ఆయన దీన్ని కనీసం ఖండించడానికి కూడా పోవడం మేము చాలా బాధపడుతున్నామండి. ఎంచేదంటే ఆ రోజున మేము అందరం వ్యతిరేకింతే మా మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వడిసలేరు, రామవరం, పెడపత్తి, కడకుదురు ఇతర గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీ కావాలని చెప్పి చెప్పించడం జరిగిందండి. మరి ఈరోజు ఇక్కడ దుర్భర పరిస్థితులు మా యొక్క గ్రామంలో ప్రజలను మేము అనుభవిస్తున్నాం తప్పితే ఆ రోజు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినటువంటి గ్రామస్తులు ఎవరు కూడా ఈ దుర్భర పరిస్థితుల్లో లేరండి. అంతేకాకుండా గ్రాసం ఇండస్ట్రీ వారు ప్రజల సౌకర్యార్థం మౌలికాస్త్రాలు కల్పించవలసినటువంటి అవసరాలు కూడా ఈ బలభద్రపురం గ్రామానికి కల్పించలేదండి. ఎంచేదంటే సుమారు 1000 కోట్ల రూపాయలతో నిర్మించిన సంస్థ ఉండి ఈ గ్రామంలో ఒక సురక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు కూడా గ్రాసం సంస్థ వారు నిర్మించలేకపోయారండి. ఇది కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇప్పటివరకు కూడా మనం బలభద్రపురం గ్రామస్తులతో మాట్లాడి జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక గత 2 ఏళ్లుగా కూడా ఈ గ్రామంలో క్యాన్సర్ విజృంభిస్తుంది. ఇప్పటికే చాలామంది క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు, మరి కొంతమంది క్యాన్సర్తో మంచాన పడ్డారు. అంటే వాయు జల కాలుష్యం వల్లే క్యాన్సర్ ఇక్కడ వస్తుంది అనేది కూడా ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించి అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి జిల్లా అధికారి యంత్రాంగం వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం తమను న్యాయం చేసి ఆదుకోవాలని కూడా ఈ గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా సురక్షితమైన తాగునీరు అందించాలి, కాలుష్యం బారి నుంచి గ్రామాన్ని కాపాడాలని బలభద్రపురం గ్రామస్తులు కోరుతున్నారు. బలభద్రపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్నాము. అంటే ఇక్కడ సుమారుగా 6 మంది ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి మంచాన పడినట్టు కూడా ఇక్కడ అధికారులు అయితే కనుక ఇక్కడ సర్వే చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక వీధిలో ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడ ఒక ఇంటిలో ఒక వ్యక్తికి క్యాన్సర్
బారిన పడి ఇక్కడ మంచాన పడిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈయన వ్యవసాయ కూలి, చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ప్రతిరోజు కూడా పొలాలకు వెళ్ళడం, గేదెలు మేపుకోవడం కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 6 నెలల నుంచి ఈయన క్యాన్సర్ బారిన పడినట్టు కూడా మనకి తెలిసింది, మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఈ పేటలో చాలామంది 6 ఇలా క్యాన్సర్ బారిన పడి మంచాన పడ్డారు. బలభద్రపురం గ్రామంలో సుమారుగా 200 మంది ఇలా మంచాన పడిన వాళ్ళు ఉంటే కనుక ఇప్పటికే వాళ్ళంతా కూడా కొంతమంది సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. మరి కొంతమంది అయితే మంచానికి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. మనం అసలు క్యాన్సర్ బారిన పడి మంచాన పడిన ఆయన సతీమణి ఉందా, ఆమెతో మాట్లాడుతున్నాం. అమ్మ చెప్పండి, మీ ఆయన గారు మామూలుగా ఏం చేసేవారు, ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు? 6 నెలల నుంచి అండి బాధపడుతున్నామండి. తలపోటు వచ్చి పడిపోయాడు అండి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే ఏంటంటే ఎలా జరుగుతుందని వాంతులు ఈరోజున కూడా అయిపోయాయండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే 3,50,000 దాకా ఖర్చు పెట్టామండి. అనపత్తి అయితే, రాజమండ్రి అయితే, జిఎస్ఆర్లో కూడా ఖర్చు పెట్టామండి. ఖర్చు పెడితే మాకు దగ్గర డబ్బులు సరిపోకండి అక్కడ మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళిపోయామండి. తీసుకెళ్ళిపోతే 2 ఆపరేషన్లు పడ్డాయి. బ్రెయిన్ ఆపరేషన్లు పడ్డాయి. ఏమంటున్నారు అంటే, మీరు 6 నెలల నుంచి బాధపడుతున్నారు, ఎవరన్నా అధికారులు కానీ ఎవరన్నా వచ్చి మీకు సాయం చేయడం కానీ ఏం జరగలేదండి, మా సాయం జరగలేదండి. మేమేంటి అప్పులు చేసుకుని అలా తీసుకెళ్ళి చూపించేవాళ్ళం అండి. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది, క్యాన్సర్ అధికారులు వచ్చారు, కలెక్టర్ వచ్చారు, మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేమిద్దరు కూడా ఇంటి దగ్గర ఉంటున్నామండి. మరి పోషాకారం మాకు ఏమీ తీర్చలేదండి. మరి మీరు సహాయం చేస్తారని కోరుతున్నామండి. ఫస్ట్ క్యాన్సర్ రాకముందు ఎలా ఉండేవారు? ఆరోగ్యం చాలా బాగుండేవారండి. వ్యవసాయ పనులు చేసేవారండి, చేలో పనులు చేసేవారండి. ముందు ఎప్పుడైనా అనారోగ్యం రావడం లేదండి, 6 నెలల నుంచి 6 నెలల నుంచి అండి. మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, వాయు కాలుష్యం అంటున్నారు, వాటర్ కాలుష్యం అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ క్యాన్సర్ రావడానికి? ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి. వాటర్ వల్ల ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా ఉంటున్నారండి. ఈ తాతి కూడా ఎంతగానో చురుగ్గా పనిచేసేవారు ఇలా అయిపోయారండి. అదే ప్రభుత్వం ఏమన్నా న్యాయం చేయాలని కోరుచున్నాం. మీ పేటలోనే సుమారుగా 6 ఉన్నారు. అవునండి, మా పేటలోనే 6 ఉన్నారండి. 2 కూడా చనిపోయారండి. చనిపోవడం కూడా జరిగిందండి. వీళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవారు, ఒకసారి ఇలా మంచాన పడ్డం. అవునండి, అందరూ ఇలా మంచాన పడిపోయారండి. అందుకు ఎంత ఆరోగ్యంగా ఉండేవారండి అందరూ. అంతకు ముందు బాగుండేవారు? అంత ముందు బాగానే ఉండేవారండి అందరూ. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది. మీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు, గవర్నమెంట్ స్పందించింది. మీరు ఏం చేయాలి కోరుకుంటున్నారు? ఈ గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి కోరుకుంటున్నారు? న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అందరూ బాగుండాలి, కాలుష్యం కూడా చాలా బాగుండాలి, వాటర్ కూడా ప్రాబ్లం సరిగ్గా చేయాలని కోరుచున్నాం. మంచినీళ్ళు బాగా ఇక్కడ మీకు? మంచినీళ్ళు ఒక్కొక్కసారి బాగానే వస్తాయండి, ఒక్కొక్కసారి బాగా రావండి. అంటే వాటర్ వల్లే క్యాన్సర్ వస్తుంది. ప్లాంట్ కొత్తగా కట్టమని కోరుచున్నామండి. గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం చూస్తే కనుక మనం ఏదైతే ఒక ఇంటి దగ్గర ఉన్నామో, ఈ ఇంటి దగ్గర ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆయన 6 నెలల నుంచి కూడా మంచాన పడ్డారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబం, నిరుపేద కుటుంబం, సుమారుగా 3 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఎక్కడ చూసినా సరే మనం ఈ గ్రామంలో సుమారుగా 200 మందికి ఇక్కడ క్యాన్సర్తో బాధపడుతున్నారు, మంచాన పడుతున్నారు అనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే కాదా, వీళ్ళంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. గత 2 ఏళ్ల నుంచి కూడా చూస్తే కనుక సడన్గా వాంతులు రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, మంచాన పడిపోవడం, ఇవన్నీ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ అని నిర్ధారణ అవడంతో వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇదే కాదా, కష్టపడి పనిచేసే కుటుంబ యజమాని మంచాన పడడంతో వీళ్ళంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. గ్రామం ఏమైపోతుంది, మేమేమైపోతాము, మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కాబట్టి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి, కాలుష్యం బారి నుంచి కాపాడాలి, క్యాన్సర్ బారి నుంచి కాపాడాలని క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఇదండి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి ప్రజలు తీవ్రంగా వణికిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది క్యాన్సర్తో మృతి చెందారు, మరికొంతమంది క్యాన్సర్తో మంచాన పడ్డారు, మరికొంతమంది క్యాన్సర్తో చికిత్స పొందుతున్నారు. గత 2 ఏళ్లుగా కూడా క్యాన్సర్ ఈ గ్రామాన్ని
భయంతో వణికిస్తున్నప్పటికీ కూడా అది గత వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా కదిలింది. ఇప్పుడు గ్రామంలో ప్రత్యేక సర్వేలు చేసింది. 3 రోజుల పాటు వైద్య బృందం ప్రత్యేక సర్వేలు తర్వాత అసలు గ్రామాల్లో క్యాన్సర్ మహమ్మారి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ బలభద్రపురం గ్రామంలో పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కాబట్టి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించి అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి తమకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడైనా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వంపై బలభద్రపురం గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ 3 రోజుల సర్వే తర్వాత క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పటికే క్యాన్సర్ బారిన పడిన వారికి ఏ విధమైన చికిత్స అందించాలనేది ఇక్కడ వైద్య అధికారులు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందించిన నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బలభద్రపురం గ్రామం నుంచి.